Hey everyone, welcome to my channel. Aditya here. సో మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ క్రాష్ కోర్స్ని కంటిన్యూ చేద్దాం. దాంట్లో మన ప్రీవియస్ సెషన్లో ప్రాంప్ట్స్ అంటే ఏంటి అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అండ్ ఆల్సో ద అనాటమీ ఆఫ్ ఎ ప్రాంప్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ సెషన్లో మనమైతే టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఫ్యూచర్ మనమైతే ఎవాల్యూటింగ్ ద ప్రాంప్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ అండ్ ఆల్సో ఎథికల్ కన్సిడరేషన్స్ విత్ బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మనమైతే ఫస్ట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్లో ఫస్ట్ ప్రాంప్ట్లోకి వెళ్దాం. అది ఫ్యాక్చువల్ రెస్పాన్సెస్. ఓకే, సో యాక్చువల్లీ లైక్ మీరు ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్ అడగడం మాత్రం. సో యాక్చువల్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ గెటింగ్ ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ పై? సో పై యొక్క వాల్యూ ఎంత? యూజువల్లీ మనకు తెలుసు 3.14 ఆర్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అని అడిగితే మన ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ మనకి ఎలా రెస్పాండ్ అవుతాయి? సో వాటిని మనం చూడాలంటే ఫస్ట్ మనమైతే ఒక జనరేటివ్ ఏఐ మోడల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే చాట్ జీపీటీ యూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రీ వెర్షన్ కాబట్టి. సో ఈ క్వశ్చన్స్ని మనం చాట్ జీపీటీని అడిగి మనకి ఎలాంటి ఆన్సర్స్ వస్తున్నాయి అనేవి మనం చూద్దాం. సో ఫస్ట్ నేను ఒక లిస్ట్ ఆఫ్ ప్రాంప్ట్స్ని క్రియేట్ చేసి పెట్టుకున్న ఫర్ దిస్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై. సో నేనైతే ఒక చాట్ జీపీటీ ఇది ఓపెన్ చేసా చార్ట్. సో ఇక్కడ నేనైతే పేస్ట్ చేస్తా. సో మనం చూద్దాం అది అసలు ఎలా రెస్పాండ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై? The value of pi is approximately 3.14. It's a rational number, which means its decimal representation goes on forever without repeating. So మనకి పై వాల్యూ ఇచ్చింది అది 3.14. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ చూస్తే కనుక అది ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా కూడా ఇచ్చింది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. సో మనకు తెలుసు ఫ్యాక్చువల్ ప్రాంప్ట్స్ ఇలా ఉంటాయి. సో డైరెక్ట్గా మీరు క్వశ్చన్ అడుగుతారు, మీకు ఆన్సర్ వస్తుంది అండ్ మీరు ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు లైక్ సన్ రైజెస్ ఇన్ అండ్ సన్ సెట్స్ ఇన్ విచ్ ప్లేస్. సో ఆన్సర్ మైట్ నాట్ బి కరెక్ట్. దాని అర్థం ఏంటంటే ఇవి ఫ్యాక్చువల్ రెస్పాన్సెస్ అండ్ ఆల్సో మీరు దేన్ని అడుగుతున్నారు? జనరేటివ్ ఏఐ మోడల్స్. ఇలాంటి జనరేటివ్ ఏఐ మోడల్స్ని అడుగుతున్నప్పుడు సమ్టైమ్స్ ఏమవుతుందంటే జనరేటివ్ ఏఐ మోడల్స్కి ఆన్సర్ తెలియకపోయినా సరే అవి సమ్ కుకప్ ఆన్సర్స్ని అయితే మనకి వస్తాయి. అంటే సమ్ ర్యాండమ్ ఆన్సర్స్ని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవి కరెక్ట్గానే మీకు ఆన్సర్ ఇస్తుంది, బట్ సమ్ టైమ్స్ ఇది పాసిబుల్. సో దీన్ని లైక్లీహుడ్ ఆఫ్ మేడప్ ఆన్సర్స్ అని కూడా అనొచ్చు. సో సమ్ టైమ్స్ అవి ఏం చేస్తాయంటే మేడప్ ఆన్సర్స్ని చేయొచ్చు. సో దానికి రైట్, సో వీ నీడ్ టు లిమిట్ ద లైక్లీహుడ్ ఆఫ్ మేడప్ ఆన్సర్స్. సో మనం ఏం చేయాలి? ఈ మేడప్ ఆన్సర్స్ని లిమిట్ చేయడం కోసం మనం మన ప్రాంప్ట్ని కొంచెం ఇంప్రూవ్ చేయాలి లైక్ దిస్. సో యూజింగ్ దిస్ ఫ్రేజ్, ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ రెస్పాండ్ విత్ క్వశ్చన్ మార్క్. సో మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం? నీకు ఆన్సర్ తెలియకపోతే నన్ను తిరిగి క్వశ్చన్ మార్క్ అని రెస్పాండ్ అవ్వు, అంతే తప్ప ర్యాండమ్ ఆన్సర్ ఇవ్వద్దు. సో మనం ఈ లైక్లీహుడ్ ఆఫ్ మేడప్ ఆన్సర్స్ని మనం రెడ్యూస్ చేయడం కోసం మనమైతే ఈ పర్టికులర్ ఫ్రేజ్ని మన ప్రాంప్ట్లో యూస్ చేసుకుంటే కనుక మనకి యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, నేను ఏం చేస్తున్నానంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ XYZ అని అడుగుతున్నాను. ఓకే, సో XYZ అంటే ఏంటో చాట్ జీపీటీకి తెలీదు, అది మనకు ఒక ఆన్సర్ ఇస్తుంది. అది మేబీ సెన్స్ చేయొచ్చు ఆర్ సెన్స్ చేయకపోవచ్చు. చూడండి, ఇట్స్ లుక్ లైక్ XYZ మైట్ బి నాట్ రెఫరింగ్ టు ఏ స్టాండర్డ్ షేప్ ఆర్ ఆబ్జెక్ట్ with a well-defined area. If you are referring a specific object or having more details, let me know. For standard shapes like circles, rectangles or triangles, I can provide formulas for calculating the area. సో ఇక్కడ చాట్ జీపీటీ అడ్వాన్స్డ్ కాబట్టి అది ఏంటంటే సెన్స్ చేసింది ఏరియా ఆఫ్ XYZ అంటే XYZ అంటే ఏంటో దానికి తెలియదు కాబట్టి మీకు ఈ రెస్పాన్స్ ఇచ్చింది. బట్ ఎర్లియర్ కేసెస్లో ఏం జరిగేదంటే XYZ కూడా అది ఒక సర్కిల్ ఏరియానో సమ్ అదర్ ఏరియానో రెస్పాన్స్ ఇచ్చేది. సో అలాంటి లైక్లీహుడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దాన్ని ఎలిమినేట్ చేయడం కోసమే మనం ఇలాంటి ఫ్రేజెస్ అనేవి యూస్ చేసుకోవాలి. సో ఎలాంటి ఫ్రేజెస్? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ XYZ అండ్ ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ రెస్పాండ్ విత్ క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు చూద్దాం ఎలా మన ఈ జనరేటివ్ ఏఐ మోడల్ మనకి రెస్పాన్స్ ఇస్తుందని. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ XYZ అండ్ ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ రెస్పాండ్ విత్ క్వశ్చన్ మార్క్. అండ్ ఇప్పుడు చూస్తే కనుక మనకి క్వశ్చన్ మార్క్తో రెస్పాన్స్ అయింది ఎందుకంటే దానికి ఆన్సర్ తెలియదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే XYZ ఈక్వల్ టు ట్రయాంగిల్ అని ఇస్తా, చూద్దాం ఎలా రెస్పాండ్ అవుద్దు. సో మన XYZ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఇచ్చాం కాబట్టి అది ఏం చేసింది? ఏరియా ఈక్వల్ టు ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సిన్స్ మన ప్రీవియస్ కన్వర్జేషన్ దానికి తెలుసు కాబట్టి ఆ ప్రీవియస్ కన్వర్జేషన్స్ బట్టి XYZ ఏరియా కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి XYZ ఏరియా ఆఫ్
బేస్ ఇంటూ హైట్ అని మనకి రెస్పాండ్ అయింది. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్, లోవర్ టెంపరేచర్ కాన్ఫిడెన్స్. రైట్, లోవర్ టెంపరేచర్ కాన్ఫిడెన్స్ మనం ఎప్పుడు లోవర్ టెంపరేచర్ కాన్ఫిడెన్స్ని యూస్ చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని హయ్యర్ చేసామో అప్పుడు క్రియేటివ్ అండ్ నాన్ కాన్ఫిడెన్స్ ఆన్సర్స్ అయితే వస్తాయి. సో ఈ పాయింట్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీకైతే నేను చాట్ జీపీటీలోనే ఓపెన్ ఏ ప్లే గ్రౌండ్ చూపిస్తా. సో ఈ ప్లే గ్రౌండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒకవేళ మీరు ప్లే గ్రౌండ్ కావచ్చు, మీకు ఈ ఆప్షన్స్ అన్ని ఎనేబుల్ అయితే కనుక మీరు వీటితో ఆడుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి టెంపరేచర్. ఇక్కడ చూడండి, కంట్రోల్ ర్యాండమ్నెస్. Lowering results in less random completions. As the temperature approaches to zero, the model will become deterministic and repetitive. అంటే సింపుల్, ఇక్కడ టెంపరేచర్ అనేది ఎప్పుడైతే మనం తక్కువగా ఉంటుందో అప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా సరే సమ్ రిపిటేటివ్ ఆన్సర్స్ వస్తాయి. అంతేకాకుండా మీరు టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తారో అప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుంది అంటే దాని క్రియేటివ్నెస్ యూస్ చేసుకుని సమ్ ర్యాండమ్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సమ్ ర్యాండమ్ ఆన్సర్ దాని దగ్గరలో ఉండేలాగా దాన్ని గెస్ చేయడానికి ట్రై చేస్తుంది, దానికి తెలియకపోయినా సరే. సో మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆన్సర్స్ కావాలి, ర్యాండమ్ ఆన్సర్స్ వద్దు అనుకున్నప్పుడు మీ టెంపరేచర్ ఎప్పుడు లోవర్ చేసుకోండి. లేదు నాకు క్రియేటివ్నెస్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు దాన్ని హై చేసుకున్నప్పుడు మీకు క్రియేటివ్ అండ్ నాన్ కాన్ఫిడెన్స్ ఆన్సర్స్ అయితే వస్తాయి. బట్ దీన్ని మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి ఫీచర్స్ మీకు అయితే నార్మల్ ఏఐ చార్ట్స్లో ఉండవు. బట్ మీరు ఏమన్నా ఎక్స్టెన్సివ్గా వర్క్ చేయాలనుకున్నప్పుడు మాత్రం దీనికి ఉపయోగపడతాయి. మీకు అన్ని ఏపీఐ, ఐ మీన్ దిస్ చాట్ జీపీటీ ఏపీఐ రిలేటెడ్ ఆల్ ఫంక్షన్స్ లైక్ టెంపరేచర్, ఈ సీక్వెన్సెస్, ఫ్రీక్వెన్సీ పెనాల్టీ ఇలాంటివన్నీ మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు అయితే మీకు ఉపయోగపడుతుంది. బట్ యా, మీరు నార్మల్ చార్ట్ యూస్ చేసుకున్నప్పుడు మాత్రం ఉపయోగపడదు. జస్ట్ ఆ పాయింట్ నోట్ డౌన్ చేసుకుంటారని చెప్తున్నాను అంతే. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, అనదర్ యూస్ కేస్. సో ఈ ఫ్యాక్చువల్ రెస్పాన్స్లోనే మనకు అనదర్ యూస్ కేస్ ఏంటంటే ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నాట్ జస్ట్ సింపుల్ ఆన్సర్స్ అండ్ ఆల్సో ఏ బెటర్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ ఫ్యాక్చువల్ రెస్పాన్సెస్ని మనం మన ఎఫెక్టివ్ ప్రాంప్ట్స్ యూస్ చేసుకుని సింపుల్ ఆన్సర్సే కాకుండా బెటర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేలా అయితే మనం చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపిస్తాం. సో దానికోసం మనం ప్రాబ్లమ్ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయొచ్చు, లైక్ దిస్: ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్ ఎ కిడ్ ఆర్ టీనేజ్. ఓకే, సో మన ప్రాంప్ట్లో మనం కానీ ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్ ఎ కిడ్ ఆర్ టీనేజర్ కానీ ఇంక్లూడ్ చేస్తే మన కాన్సెప్ట్ ఇంకా బెటర్గా మనకి ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది. సో దానికి ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు చూద్దాం. దానికోసం నేనైతే ఇది తీసుకుంటున్నాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ టర్మ్స్ లైక్ ఎ కిడ్ ఆర్ టీనేజర్. దీన్ని మనం జనరేటివ్ ఏఐ మోడల్కి ఇద్దాం, అది ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఓకే, అబౌట్ ఏరియా ఆఫ్ సర్కిల్. సో సింపుల్ టర్మ్స్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను. చూడండి అది ఎలా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో. ఇమాజిన్ యూ హ్యావ్ ఏ రౌండ్ కుకీ. ద ఏరియా ఆఫ్ ఏ కుకీ ఈజ్ లైక్ ఫిగరింగ్ అవుట్ హౌ మచ్ కుకీ యూ హ్యావ్ టు ఈట్. సో ఒక కుక్కీని ఇమాజిన్ చేసుకుని కుక్కీ యొక్క ఏరియా అంటే ఏం కాదు, ఎంత కుక్కీ మనం తినగలమని. సో టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ కుకీ యూ నీడ్ టు నో హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది కుకీ టు ది ఎడ్జ్. సో సెంటర్ నుంచి ఎడ్జ్కి క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఎంత దూరం ఉంది, సో దాన్ని రేడియస్ అంటామంట. దెన్ యూజ్ ఏ స్పెషల్ నెంబర్ పై. సో పై అంటే 3.14 యూస్ చేసుకుని దాని రేడియస్ వచ్చింది కదా, రేడియస్ని స్క్వేర్ చేస్తే కనుక మనకు వచ్చే వాల్యూ దాని ఏరియా అవుతుంది. సో ఇట్స్ లైక్ టేకింగ్ ది రేడియస్ ఆఫ్ ఈ కుకీ, స్క్వేరింగ్ ఇట్ అండ్ మల్టిప్లైయింగ్ విత్ 3.14, యూ విల్ గెట్ ఏ టోటల్ అమౌంట్ ఆఫ్ కుకీ ఏరియా యూ హ్యావ్. సో టోటల్ కుకీ ఎంత ఏరియా ఉందన్నది నువ్వు క్యాలిక్యులేట్ చేయడం కోసం అలా చేయొచ్చు అని సింపుల్ టర్మ్స్లో ఏరియా ఆఫ్ సర్కిల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని మనకి ఈ చాట్ జీపీటీ అనేది రెస్పాండ్ అయింది. ఫ్యాసినేటింగ్ కదా. అండ్ రైట్, ఇలాంటి ఎఫెక్టివ్ ఫ్యాక్చువల్ ప్రాంప్ట్ని యూస్ చేసుకుని మీరైతే బెటర్ ఆన్సర్స్ని, బెటర్ ఎక్స్ప్లెనేషన్స్ని గెట్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ ఫ్యాక్చువల్ ప్రాంప్ట్స్. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాంప్ట్, అది ఏంటంటే టెక్స్ట్ సమ్మరైజేషన్. సో నెక్స్ట్ ప్రాంప్ట్ టైప్ ఏంటంటే టెక్స్ట్ సమ్మరైజేషన్. సో యూజువల్లీ సమ్టైమ్స్ మనకి చాలా పారాగ్రాఫ్స్ ఉంటాయి. సో 10 పారాగ్రాఫ్స్ ఉంటాయి అండ్ సమ్మరీ రాయమంటారు. ఆ టైంలో ఈవెన్ కాలేజ్ టైంలో కూడా సమ్మరీస్ రాయమంటారు. ఆ టైంలో మీకు ఈ టెక్స్ట్ సమ్మరైజేషన్ టెక్నిక్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సమ్మరైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ది బిలో టెక్స్ట్. సో ఇది ఒక ప్రాంప్ట్ చూడండి, సమ్మరైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది బిలో టెక్స్ట్. అది మనం ఈ ప్రాంప్ట్ యూస్ చేసుకుని అయితే మనం టెక్స్ట్ని సమ్మరైజ్ చేయొచ్చు. బట్ ఆల్సో డిఫైన్ ద డిసైడ్ ఫార్మాట్ ఫర్ అవుట్పుట్ లైక్ యూజింగ్ 3 బుల్లెట్ పాయింట్స్. సో సింపుల్గా ఈ ప్రాంప్టే కాకుండా దాన్ని ఇంకొంచెం ఇంప్రొవైజ్ చేయడం కోసం యూజింగ్ 3 బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేసామనుకో టెక్స్ట్ని సమ్మరైజ్ చేయడమే కాకుండా దాన్ని 3 బుల్లెట్ పాయింట్స్లో మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో డిఫైన్ ద డిసైడ్ ఫార్మాట్ ఫర్ అవుట్పుట్ ఫార్మాట్ని కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు.
బుల్లెట్ పాయింట్ లిస్టా, నెంబర్ లిస్ట్ అన్నా, టేబులర్ ఫార్ములెట్ అన్నా, అలా మన అవుట్పుట్ ఫార్మాట్ని మనం మెన్షన్ కూడా చేయొచ్చు. ఓకే, సో ప్రాంప్ట్ ఎలా ఉంటుంది అన్నమాట. సమ్మరైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బిలో యూజింగ్ 3 బుల్లెట్ పాయింట్స్. అండ్ ఇక్కడ మనకు ఒక డిలిమినేటర్ యాడ్ చేయాలి. దేనికి? మన ప్రాంప్ట్కి అలాగే మన ఇన్పుట్కి మధ్యలో ఒక యాష్ 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 అనవచ్చు, లేకపోతే ఈ కోడ్స్ అయినా అవ్వచ్చు, డాషెస్ అయినా అవ్వచ్చు, ఒక డెలిమినేటర్ కింద యాడ్ చేస్తే ఈవెన్ ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్కి బాగా క్లియర్గా అర్థమవుద్ది. ఓకే, సో ఇక్కడ నేను అవుట్పుట్ని స్పెసిఫై చేస్తున్నాను, అలాగే డెలిమినేటర్ని స్పెసిఫై చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రాంప్ట్ని ట్రై చేద్దాం, అలాగే ఇంప్రూవైజ్డ్ ప్రాంప్ట్ని ట్రై చేద్దాం, రెస్పాండ్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో నేనైతే ఫస్ట్ ఈ ప్రాంప్ట్ అండ్ ఈ పారాగ్రాఫ్ని కాపీ చేసుకుంటున్నాను. సో జనరేటివ్ ఏఐ మోడల్కి వెళ్దాం, ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక సమ్మరైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది బిలో టెస్ట్. ఈ బిలో టెస్ట్ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని సమ్మరైజ్ చేయమంటున్నాం అంతే. అండ్ సమ్ టెస్ట్, మిషన్ లెర్నింగ్ రిలేటెడ్ సమ్ టెస్ట్ని అయితే నేను కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం ఇది ఎలా రెస్పాండ్ అవుద్ది. సో ఇక్కడ చూస్తే కనుక ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చింది. సో మనం ఒక పారాగ్రాఫ్ ఇచ్చాము, దానిలో ఉన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని సమ్మరైజ్ చేసి మనకు ఇంకొక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంప్రూవైజ్డ్ ప్రాంప్ట్ని ట్రై చేద్దాం. సో సమ్మరైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది బిలో టెక్స్ట్ యూజింగ్ 3 బుల్లెట్ పాయింట్స్. అండ్ ఆల్సో మనం డిలిమినేటర్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది ఎలా రెస్పాండ్ అవుద్దో చూద్దాం. సో ఇది ఎఫెక్టివ్ ప్రాంప్ట్ కొంచెం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సమ్మరైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బిలో యూజింగ్ 3 బుల్లెట్ పాయింట్స్. అండ్ మన టెక్స్ట్ని డిలిమినేటర్స్ మధ్యలో ఇచ్చాం. అండ్ ఇప్పుడు చూద్దాం ఎలా రెస్పాండ్ అవుద్ది. సో ఇక్కడ చూస్తే కనుక 3 బుల్లెట్ పాయింట్స్లో మనం ఇచ్చిన టెక్స్ట్ని సింపుల్గా అది సమ్మరైజ్ చేసి ఇచ్చింది. సో ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఎఫెక్టివ్. ఓకే, అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ కోడ్ సమ్మరైజేషన్. సో టెక్స్ట్ సమ్మరైజేషన్లో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కోడ్ సమ్మరైజేషన్. సో ఇప్పుడు టెక్స్ట్ ఎలా సమ్మరైజ్ చేయాలో చూసాం, అలాగే కోడ్ని కూడా ఎలా సమ్మరైజ్ చేయాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కోడ్ ఉంది. సో మీరు ఈ ప్రాంప్ట్ యూస్ చేసుకోవచ్చు. సమ్మరైజ్ దిస్ కోడ్ యూజింగ్ 2 షార్ట్ పారాగ్రాఫ్స్. అండ్ మీ కోడ్కి ఇక్కడ ఎంటర్ చేయండి, అలాగే మీ కోడ్కి మీ ప్రాంప్ట్కి మధ్యలో ఈ డిలిమినేటర్ యాడ్ చేసుకుంటే కనుక ఇన్పుట్ని సెపరేట్గా యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఈవెన్ ఆ జనరేటివ్ ఏఐ మోడల్కి ఈజీ అవుద్ది ఐడెంటిఫై చేయడం కోసం. సో ఇప్పుడు ట్రై చేద్దాం. సో ఇక్కడ నాకైతే ఒక కోడ్ ఉంది, ఏంటి ఎల్సిఎం. సో ఎల్సిఎం క్యాలిక్యులేటర్ ఉంది, అలాగే నా ప్రాంప్ట్ వచ్చి సమ్మరైజ్ దిస్ కోడ్ యూజింగ్ 2 షార్ట్ పారాగ్రాఫ్స్. సో ఇప్పుడు మనం చూద్దాం. సో కాపీ చేస్తున్నా, నా జనరేటివ్ ఏఐ మోడల్లోకి వెళ్తున్నాను, పేస్ట్ చేస్తా. సో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇది మన ప్రాంప్ట్, సమ్మరైజ్ దిస్ కోడ్ యూజింగ్ 2 షార్ట్ పారాగ్రాఫ్స్. అండ్ డిలిమినేటర్ ఉంది, అలాగే కోడ్ ఉంది. చూద్దాం ఎలా వర్కౌట్ అవుద్ది. సో ఇక్కడ చూస్తే కనుక మనకైతే రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దిస్ కోడ్ డిఫైన్స్ ఎ ఫంక్షన్ calcalcium దట్ క్యాలిక్యులేట్ ది లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 నెంబర్స్. సో దాని గురించి మీకు సమరీ మొత్తం వచ్చింది. ఓకే, మీరు ఈ ప్రాంప్ట్ యూస్ చేసుకోవడం వల్ల. ఓకే, ఇలాగ మీరైతే కోడ్ని కూడా సమ్మరైజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్ ఆర్ నెక్స్ట్ ప్రాంప్ట్, దట్ ఈస్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్. సో టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్కి చాలా యూస్ కేసెస్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి రైట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ ప్లీజ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ కంపెనీస్, స్కూల్స్ అండ్ స్కిల్స్. ఓకే, సో ఇది ఒక ప్రాంప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రెజ్యూమ్ ఉంది, ఆ రెజ్యూమ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఈ పర్టికులర్ కంపెనీస్ నుంచి వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు, ఆర్ ఓన్లీ ఈ పర్టికులర్ కంపెనీస్ నుంచి వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయకూడదు అనుకున్నారు, లేకపోతే ఈ స్కిల్ సెట్స్ కావాలి, ఆ స్కిల్ సెట్స్ని మీరు మొత్తం రెజ్యూమ్స్ అన్నింటినీ గో త్రూ చేసి మీరు కనిపెట్టలేరు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరైతే సింపుల్గా ఈ ప్రాంప్ట్ యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రాంప్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఫ్రమ్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ ప్లీజ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ కంపెనీస్, స్కూల్స్ అండ్ స్కిల్స్. అండ్ టెక్స్ట్ వచ్చేసి ఒక రెజ్యూమే అనుకోండి, అండ్ ఈ ప్రాంప్ట్కి రెజ్యూమ్కి మధ్యలో డిలిమినేటర్ కూడా ఇచ్చాం, యాషెస్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాంప్ట్ ఎలా వర్క్ అవుద్ది, టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఎలా జరుగుద్దో చూద్దాం. ఓకే, సో నేనైతే నా ప్రాంప్టింగ్ లిస్ట్లో సో ఫ్రమ్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ ప్లీజ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ కంపెనీ, స్కూల్స్ అండ్ స్కిల్స్ తీసుకున్న, పేస్ట్ చేసాం. సో ఇక్కడ నాకైతే ఇన్పుట్ కావాలి కదా, ఇన్పుట్ కోసం నా రెజ్యూమ్ని కాపీ చేసి పేస్ట్ చేయబోతున్నాను. ఓకే, సో ఎంత ఉంది నా రెజ్యూమ్ మొత్తం టోటల్గా కాపీ పేస్ట్ చేసేసా. అండ్ ఇప్పుడు రెస్పాన్స్ ఏమొస్తుందో చూద్దాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక కంపెనీస్ వచ్చినాయి, అలాగే స్కూల్స్, అలాగే స్కిల్స్, AWS, కోర్, జావా, గిట్హబ్, కోపైలట్.
సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక కంపెనీ స్కిల్స్ అండ్ స్కూల్స్ ఈజీగా వితిన్ సెకండ్స్లో మనకైతే వచ్చేసింది రెస్పాన్స్. అదే నార్మల్గా చేయాలంటే యూ విల్ టేక్ అట్లీస్ట్ 2 మినిట్స్ కదా. సో అబ్జర్వ్ చేయండి ఎంత ఈ జనరేటివ్ మోడల్స్ ఏ మోడల్స్ మనకి యూస్ఫుల్. అలాగే రైట్, ఇప్పుడు మనం ఇచ్చింది సింపుల్ ప్రాంప్ట్. ఇది చాలా సింపుల్ ప్రాంప్ట్. ఒకవేళ మీ కంపెనీస్ స్కూల్స్ అండ్ స్కిల్స్ ఒక బుల్లెట్ పాయింట్లో రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే మీకు బుల్లెట్ పాయింట్స్లో వచ్చినాయి, హెడ్డింగ్స్ వచ్చినాయి, బుల్లెట్ పాయింట్స్లో వచ్చినాయి. అలా కాకుండా సరిగ్గా రాకపోతే కనుక మీరు స్పెసిఫిక్గా వాటిని మెన్షన్ చేయడం కూడా చాలా మంచిది. చూడండి నేను ఈ ప్రాంప్ట్ని కొంచెం ఇంప్రవైజ్ చేశాను. సో డిఫైన్ ద డిసైడ్ ఫార్మాట్ ఫర్ ద అవుట్పుట్. సో అవుట్పుట్కి ఫార్మాట్ ప్రొవైడ్ చేస్తే ఇంకా మంచిది. సో జనరేటివ్ ఏఐ మోడల్కి మనం ఎంత ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తే, ఎంత ఎఫెక్టివ్ ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తే మనకి అంత ఎఫెక్టివ్ అవుట్పుట్ వస్తుందని మనకు తెలిసిందే కదా. సో అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ ప్లీజ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ కంపెనీస్ స్కూల్స్ అండ్ స్కిల్స్. అండ్ ఇక్కడ నేను డిసైడ్ ఫార్మాట్ మెన్షన్ చేస్తున్నాను. ఏంటి కంపెనీస్, క్యాపిటల్ కంపెనీస్లో లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కావాలి, క్యాపిటల్ స్కూల్స్లో లిస్ట్ ఆఫ్ స్కూల్స్ కావాలి, క్యాపిటల్ స్కిల్స్లో లిస్ట్ ఆఫ్ స్కిల్స్ బుల్లెట్ పాయింట్స్లో కావాలి అని ఒక డిలిమినేటర్ ఇచ్చి నా రెజ్యూమ్ని ప్రొవైడ్ చేస్తే అది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో నేనైతే ఆల్రెడీ ఈ ప్రాంప్ట్ని రాసి పెట్టుకున్నా, దాన్ని కాపీ చేస్తున్నా. సో జనరేటివ్ ఏఐ మోడల్లో పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత రైట్ మనకైతే రెజ్యూమే కావాలి కదా, రెజ్యూమేకి నా రెజ్యూమేని కాపీ చేసి నేనైతే పేస్ట్ చేశాను. సో మన ప్రాంప్ట్ ఏంటి, ఫ్రమ్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ కంపెనీ స్కూల్స్ ఇన్ దిస్ డిసైడ్ ఫార్మేట్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా రెస్పాండ్ అవుద్దు. సో ఇక్కడ చూడండి క్యాపిటల్ కంపెనీస్ వచ్చినాయి, స్కూల్స్ వచ్చినాయి, స్కిల్స్ వచ్చినాయి. సో ఇందాక రెస్పాన్స్కి రెస్పాన్సెస్ సేమే ఉంది. బట్ కొన్నిసార్లు ఏమవుద్దంటే మనం ఇలా డిసైడ్ అవుట్పుట్ని మనం మెన్షన్ చేయకపోతే మనకి ఇలా బుల్లెట్ పాయింట్ లిస్ట్లో రాదు, మేబీ ఒక పారాగ్రాఫ్ కింద కూడా రావచ్చు, చెప్పలేం. సో మీరు ఎప్పుడు డిసైడ్ అవుట్పుట్ని మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు మీకు బెటర్ అవుట్పుట్ వస్తుంది. సో దాన్ని మీరు బెటర్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ అండ్ ఈ ప్రాంప్ట్ కూడా మీకు యూస్ఫుల్ అవుద్ది. అండ్ దాన్ని ఇంకొంచెం ఇంప్రవైజ్డ్ ప్రాంప్ట్ ఇది. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్లోనే నెక్స్ట్ పార్ట్ వచ్చేసి కీవర్డ్ ఎక్స్ట్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్లాగ్ రైట్ చేశారు. సో ఆ బ్లాగ్లో మీరు ఏం చేయాలనుకున్నారంటే ఆ బ్లాగ్ను మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలనుకున్నారు. కానీ అప్లోడ్ చేసినప్పుడు అందరు యూజర్స్ పర్టికులర్ ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ బ్లాగే అనుకుందాం. ఆ ఏడబ్ల్యూఎస్ కీవర్డ్ని సెట్ చేసినప్పుడు ఆర్ ఏమైనా సెట్ చేసినప్పుడు దాని రిలేటెడ్ మీ బ్లాగ్ టాప్లో రావాలంటే మీరు ఖచ్చితంగా దానికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాలి. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయాలంటే ఫస్ట్ మీ బ్లాగ్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్నిటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో అలాంటి యూస్ కేసులో మనం అయితే ఇది యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఈ ప్రాంప్ట్ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్లాగ్ టు యూజ్ ఫర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇది మన ప్రాంప్ట్. అలాగే ఒక డిలిమినేటర్ అండ్ ద బ్లాగ్, సో యాక్చువల్ బ్లాగ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాంప్ట్ యూస్ చేసుకుని మనం ఎలాగో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయొచ్చో చూద్దాం. సో దానికి నేనైతే నా ప్రాంప్ట్ లిస్ట్లో కాపీ చేస్తున్నా ప్రాంప్ట్ని అండ్ జనరేటివ్ ఏ మోడల్లో పేస్ట్ చేసాం. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్లాగ్ టు యూస్ ఫర్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇక్కడ బ్లాగ్ ఇన్ఫర్మేషన్ కావాలి కదా. సో నేను ఏం చేస్తానంటే నా ప్రీవియస్ పారాగ్రాఫ్ ఉంది కదా, అది కాపీ చేస్తాను. సో ఇదే నా బ్లాగ్ అనుకుందాం. ఇప్పుడు చూద్దాం జనరేటివ్ ఏఐ మోడల్ ఈ చాట్ జీపీటీ ఎలా రెస్పాండ్ అవుద్ది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రిలేటెడ్ కీవర్డ్స్ ఇచ్చింది, లైక్ మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఎంఎల్ మోడల్స్, అన్కవర్ ఇన్సైట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాబ్ రోల్స్, టెక్నాలజికల్ ఇంపాక్ట్, ఆర్గనైజేషనల్ ఇంపాక్ట్. సో మీ బ్లాగ్లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్నిటిని మనకి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి ఇచ్చింది. వీటిని మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో స్టోర్ చేస్తే కనుక వెంటనే యూజర్ సెర్చ్ చేయగానే మీ యొక్క బ్లాగ్ ముందు వస్తుంది అందరికన్నా. సో అదే అన్నమాట. సో ఎలా ఈ కీవర్డ్ ఎక్స్ట్రాక్షన్ యూజ్ చేసుకుని మీ బ్లాగ్స్ని కావచ్చు ఆర్ మీ యూట్యూబ్ వీడియోస్ని కావచ్చు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ రిలేటెడ్ ట్యాగ్స్ని మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్స్ అబౌట్ దిస్ టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాంప్ట్స్. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ ప్రాంప్టింగ్ టైప్, దట్ ఈస్ టెక్స్ట్ క్లాసిఫికేషన్. సో యూజువల్లీ మనకి టెక్స్ట్ క్లాసిఫికేషన్ చాలా చోట్ల ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఈ ప్రాంప్ట్ని అబ్జర్వ్ చేయండి. ఒక టెక్స్ట్ని తీసుకుంటే కనుక అది ఆ టెక్స్ట్ యొక్క సెంటిమెంట్ని మనం కనిపెట్టవచ్చు. సో వెదర్ ఇట్స్ బిలాంగ్ టు పాజిటివ్, నెగిటివ్ ఆర్ న్యూట్రల్ అలా కనిపెట్టవచ్చు. ఆర్ వెదర్ ఇట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ ఆర్ బిల్డింగ్ ఇష్యూ, రైట్, ఆర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ డ్యామేజెస్ ఆర్ ఫిజికల్ డ్యామేజెస్. సో ఇలాంటి వీటిని క్లాసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక టెక్స్ట్ ఉంది ఆర్
కస్టమర్ రివ్యూ ఉంది. ఆ రివ్యూ ప్రకారం అది పాజిటివా, నెగెటివా, న్యూట్రలా, లేకపోతే టెక్నికల్ ఇష్యూవా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూవా, బిల్డింగ్ ఇష్యూవా. సో ఇలాంటి క్లాసిఫికేషన్స్ అన్నీ మనం ఈ టెక్స్ట్ క్లాసిఫికేషన్ అనే ప్రాంప్ట్స్ యూస్ చేసుకొని చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక క్లాసిఫై ద ఫాలోయింగ్ కామెంట్స్. సో మనకి ఒక ప్రోడక్ట్ ఉంది, ఆర్ కోర్స్ ఉంది. ఆ కోర్స్ ప్రకారం సెంటిమెంట్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాం. పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉందా, న్యూట్రల్ ఉందా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇన్పుట్ ఏమి ఇచ్చామంటే ఒక కామెంట్ ఇచ్చాం. ఏంటి, గ్రేట్ కోర్స్, ఐ హ్యావ్ లెర్న్ సో మచ్. అండ్ అవుట్పుట్ నాకు సెంటిమెంట్ కావాలి. ఆ సెంటిమెంట్ ఏమొస్తుంది. సో డెఫినెట్లీ గ్రేట్ కోర్స్, ఐ హ్యావ్ లెర్న్ సో మచ్ కాబట్టి సెంటిమెంట్ నాకు ఏం కావాలి, పాజిటివ్ కావాలి. సో అది రెస్పాండ్ వస్తుందా లేదో తర్వాత మనం జనరేటివ్ ఏఐ మోడల్లో టెస్ట్ చేద్దాం. సెకండ్, సిమిలర్లీ, సో ఒక కామెంటే కాదు. సో ఒక కామెంట్ మీరన్నా చెప్పగలరు, నేనన్నా చెప్పగలరు. బట్ అమెజాన్ తీసుకున్న, మూవీస్ తీసుకున్న, యుడిమీ తీసుకున్న చాలా కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్కి చాలా కామెంట్స్ ఉంటాయి. ఆ కామెంట్స్ అన్నింటిని వన్ బై వన్ వెళ్ళి మన సెంటిమెంట్ క్యాలిక్యులేట్ చేయలేం. సో అలాంటప్పుడు క్లాసిఫై ద సెంటిమెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కామెంట్స్, అన్ని కామెంట్స్ కాపీ చేసేసి మనం ఈ జనరేటివ్ ఏఐ మోడల్కి లిస్ట్ ఆఫ్ కామెంట్స్ కింద ఇస్తే ఆల్ కామెంట్స్ యొక్క సెంటిమెంట్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు వీటిని మన జనరేటివ్ ఏఐ మోడల్లోకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే, సో లిస్ట్ ఆఫ్ ప్రాంప్ట్స్లోకి వచ్చా. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాసిఫై ద ఫాలోయింగ్ కామెంట్ సెంటిమెంట్ వెదర్ ఇట్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్. సో చూద్దాం ఏమొస్తుంది సెంటిమెంట్. సో పాజిటివ్ ఆబ్వియస్లీ. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కామెంట్స్ ఇచ్చి చూద్దాం. సో సేమ్ ప్రాంప్ట్ రైట్. ఇక్కడ మనకు వచ్చేసి సేమ్ చెప్తున్నాం, క్లాసిఫై ది సెంటిమెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కామెంట్స్ వచ్చేసి గ్రేట్ కోర్స్, ఐ హ్యావ్ లెర్న్ సో మచ్, నాట్ అప్ టు ది మార్క్, సమ్ థింగ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ కోర్స్. సో సెంటిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో చూద్దాం. సో గ్రేట్ కోర్స్, ఐ హ్యావ్ లెర్న్ సో మచ్ పాజిటివ్, నాట్ అప్ టు ది మార్క్ ఈజ్ నెగిటివ్, సమ్ థింగ్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ కోర్స్ ఈజ్ న్యూట్రల్. సో ఇది ఇంటెలిజెంట్గా వాటి యొక్క సెంటిమెంట్ని మనకి ప్రొవైడ్ చేసింది. సో ఫ్యాసినేటింగ్ కదా, చాలా తక్కువ టైంలో. సో సింపుల్గా మనకి సెంటిమెంట్స్ అనేవి వచ్చేసినాయి. ఓకే, సో నెక్స్ట్ యూస్ కేస్ చూద్దాం. అది చాలా ఇంపార్టెంట్ యూస్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ టికెట్ క్లాసిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఒక ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నారు, దానికి సపోర్ట్ టీమ్ ఉంది అండ్ మీకు చాలా నెంబర్ ఆఫ్ మెయిల్స్ వచ్చేస్తున్నాయి. అలాంటి టైంలో ఆ మెయిల్స్ వెదర్ ఇట్స్ రిలేటెడ్ టు టెక్నికల్ ఇష్యూ ఆర్ బిల్డింగ్ ఇష్యూ ఆర్ జస్ట్ ఎంక్వైరీ ఆర్ ఏ ఫైల్ ఏ కంప్లైంట్ రైట్. సో యూజర్స్ దేని ప్రకారం వాళ్ళు ఆ మెయిల్స్ సెండ్ చేస్తున్నారు, మీరైతే వాటిని సెగ్రిగేట్ చేయడం కోసం మీ జనరేటివ్ ఏఐ మోడల్స్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒక ప్రాంప్ట్ని, గివెన్ ద కస్టమర్ సపోర్ట్ టికెట్ బిలో. సో కింద ఒక కస్టమర్ సపోర్ట్ టికెట్ ఇస్తా, దాని నుంచి మనం ఏం క్లాసిఫై చేయాలంటే ప్లీజ్ క్లాసిఫై ఇట్ ఇంటూ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్, వెదర్ టెక్నికల్ ఇష్యూ, బిల్డింగ్ ఇష్యూ, ఇంక్వైరీస్ అండ్ కంప్లైంట్స్. సో ఈ ఇష్యూస్లో దేనికి ఈ పర్టికులర్ క్లాసిఫికేషన్లో దేనికి క్లాసిఫై అవ్వాలి అన్నది మనం కనిపెట్టచ్చు. ఓకే, సో ఇక్కడ నేనైతే ఒక డిలిమినేటర్ ఇచ్చాను, అలాగే నా ఇన్పుట్ టెస్ట్ చూడండి. హలో, ఐ జస్ట్ రిసీవ్డ్ మై న్యూ ఫోన్ దట్ ఐ హ్యావ్ ఆర్డర్డ్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ బట్ ఐఎమ్ అనేబుల్ టు స్టార్ట్ ఇట్. ఐ హ్యావ్ చార్జ్డ్ ఇట్ ఫర్ ఎ ఫ్యూ అవర్స్ బట్ ఇట్స్ నాట్ రెస్పాండింగ్. ఐ నీడ్ హెల్ప్ టు ఫిక్స్ దిస్. సో ఇక్కడ ఇతను ఒక ఫోన్ కొన్నాడు, ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టినా సరే ఆన్ అవ్వట్లేదు. సో ఇది టెక్నికల్ ఇష్యూకి వస్తుందా, బిల్డింగ్ ఇష్యూకి వస్తుందా, ఎంక్వైరీస్కి వస్తుందా, కంప్లైంట్స్కి వస్తుందా. దీన్ని మన జనరేటివ్ ఏఐ మోడల్ ఎలా రెస్పాన్స్ ఇస్తుందో చూద్దాం. సో ఫైనల్లీ మనం ఏంటంటే కేటగిరీ మెన్షన్ చేస్తున్నాం అన్నమాట. సో నేనైతే జనరేటివ్ ఏఐ లిస్ట్ని ఓపెన్ చేస్తున్నా, దీంట్లో ఈ ప్రాంప్ట్ని కాపీ చేసి నేనైతే జనరేటివ్ ఏఐ మోడల్కి ప్రొవైడ్ చేస్తాను. సో గివెన్ ద కస్టమర్ సపోర్ట్ టికెట్ బిలో, ప్లీజ్ క్లాసిఫై ఇట్ ఇంటూ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీస్, టెక్నికల్ ఇష్యూస్, బిల్డింగ్ ఇష్యూస్, ఎంక్వైరీస్ అండ్ కంప్లైంట్స్. సో నేనైతే మన టికెట్ని ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు రెస్పాన్స్ ఏమొస్తుందో చూద్దాం, ఏ కేటగిరీలోకి వస్తుందో చూద్దాం. ఎంటర్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక టెక్నికల్ ఇష్యూస్లోకి వచ్చింది. ఆబ్వియస్లీ మీరు ఫోన్ స్టార్ట్ చేశారు, ఫోన్ స్టార్ట్ అవ్వట్లేదు. సో అది ఒక టెక్నికల్ ఇష్యూస్లోకి వస్తుంది. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్, అది కన్వర్జేషన్. సో నెక్స్ట్ ప్రాంప్టింగ్ టైప్ వచ్చేసి కన్వర్జేషన్ ప్రాంప్టింగ్ టైప్. సో ఈ కన్వర్జేషన్ ప్రాంప్టింగ్ టైప్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏఐ బోట్స్ కావచ్చు, లేకపోతే సరదాగా ఏఐతో చిట్ చాట్ చేయాలనుకున్నప్పుడు ఈ కన్వర్జేషన్ ప్రాంప్ట్ టైప్స్ అనేవి చాలా యూస్ అవుతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ని సపోర్ట్ చేస్తున్నారు, దానికోసం మీరు ఒక ఏఐ చాట్ బోట్ని క్రియేట్ చేయాలనుకున్నారు, అప్పుడు మీరు ఈ కన్వర్జేషన్ ప్రాంప్ట్స్ని యూస్ చేసుకోవచ్చు. సో ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కన్వర్జేషన్ విత్ ఎన్ ఏఐ రోబోట్ అండ్ ఏ హ్యూమన్. ద రోబోట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్, సర్కాస్టిక్ అండ్ ఫన్నీ.
సో ఇదొక ప్రాంప్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక కన్వర్జేషన్ని సిమ్యులేట్ చేస్తున్నాం. దేనికి? ఏ రోబోట్‌కి అండ్ హ్యూమన్‌కి మధ్యలో. సో ద రోబోట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్, సర్కాస్టిక్ అండ్ ఫన్నీ. దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ దానికి ఫ్యూ ఎమోషన్స్ అనేవి మనం యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఏ రోబోట్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవుతది అన్నది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ ఒక డెలిమినేటర్ యాడ్ చేసాం. అలాగే ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇచ్చేదానికి. సో హ్యూమన్, హలో హౌ ఆర్ యూ? అండ్ రోబోట్ ఇలా రెస్పాండ్ అయింది. వెల్, కన్సిడరింగ్ దట్ ఐఎమ్ కాట్ ఇన్ ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ లైఫ్స్ బ్లాక్ హోల్, ఐఎమ్ సర్ప్రైజింగ్లీ అప్బీట్, మస్ట్ బీ బై రేడియంట్ పర్సనాలిటీ. అండ్ హ్యూమన్ ఇలా రెస్పాండ్ అయ్యాడు, ఐఎమ్ బోర్డ్, వాట్ షుడ్ ఐ డూ టుడే? అండ్ రోబోట్ ఇప్పుడు ఏం రెస్పాన్స్ ఇస్తుంది? అది ఇంటెలిజెంట్గా, సర్కాస్టిక్గా, ఫన్నీగా రెస్పాండ్ అవ్వాలి. అసలు ఎలా రెస్పాండ్ అవుద్దు ఇప్పుడు మనం ఈ ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం. ఓకే, సో నేనైతే ఈ ప్రాంప్ట్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి నేను నా జనరేటివ్ ఏఐ మోడల్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తా. అది ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. సో వై నాట్ ట్రై సంథింగ్ అడ్వెంచరస్ లైక్ రీఅరేంజింగ్ యువర్ ఫర్నిచర్, ఆర్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఎక్స్ట్రా బోల్డ్ యూ కుడ్ ట్యాకిల్ ద పైల్ ఆఫ్ ఎ లాండ్రీ యూ హ్యావ్ బీన్ అవాయిడింగ్. ఇఫ్ యూ నీదర్ ఆఫ్ యువర్ excite you, I hear binge watching cat videos can be surprisingly fulfilling. సో ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఇంక్లూడ్ అయ్యి రెస్పాండ్ అయ్యేలాగైతే మన జనరేటివ్ ఏఐ మోడల్ మనకి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఓకే, సో ఇలాగ మనం ఒక కన్వర్జేషన్ ఏఐ మోడల్ని కూడా క్రియేట్ చేయొచ్చు యూజర్స్ కోసం. సో ఇదొక యూస్ కేస్. ఓకే, అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోడ్ జనరేషన్. సో మన ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ యూస్ చేసుకుని మనమైతే కోడ్ జనరేషన్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీ ఇక్కడ మీరు ఈ పాయింట్ కానీ చూస్తే కనుక రైటింగ్ కోడ్ వెదర్ ఇట్ వాజ్ ఎ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ఎక్సెట్రా. ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ అనేవి ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మీకు రెస్పాన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ పబ్లికలీ అవైలబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద ట్రైన్ అయ్యింది. సో వాటికి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసే ఛాన్స్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ వీటి మీద అయితే అది ఈజీగా మీకైతే కోడ్ జనరేషన్ చేస్తుంది. సో ఈ కోడ్ జనరేషన్ ఈ కోడ్ జనరేషన్ ప్రాంప్టింగ్లో మనమైతే ఫస్ట్ ప్రాంప్ట్ చూద్దాం. అదేంటంటే కోడ్ జనరేషన్ ఫ్రమ్ కామెంట్స్. సో ఇక్కడ మనమైతే కామెంట్స్ యూస్ చేసుకుని మనం కోడ్ జనరేషన్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే నేను ఇక్కడ ఏం చెప్పా, యాష్ పైథాన్ 3 యాష్ రైట్ కోడ్ టు క్యాలిక్యులేట్ ద మీన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే ఒక 2 పాయింట్స్ మధ్యలో ఉన్న మీన్ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి కోడ్ రాయమంటున్నాం. అండ్ ఏం యూస్ చేసుకుని పైథాన్ 3. సో ఇలా మన కామెంట్స్ రాస్తే ఈ కామెంట్స్ ప్రకారం మన కోడ్ అనేది జనరేట్ అవుద్ది. సో ఇప్పుడైతే దాన్ని జనరేట్ చేసి చూద్దాం. సో దానికోసం నా ప్రాంప్ట్ లిస్ట్లోకి వెళ్తున్నా. ఈ ప్రాంప్ట్ లిస్ట్లో నేనైతే ఇది తీసుకుంటా. సో ఇక్కడ నేనైతే 2 కామెంట్స్ రాసా. ఓకే, సో నేనైతే జనరేటివ్ ఏఐ మోడల్కి పేస్ట్ చేసాను. ఇక్కడ చూడండి, హ్యాష్ పైథాన్ 3 అండ్ హ్యాష్ రైట్ కోడ్ టు క్యాలిక్యులేట్ ద మీన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, పైథాన్ 3 లాంగ్వేజెస్లో ఈ కోడ్ రాయమని చెప్తున్నాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేయగానే చూడండి జనరేటివ్ ఏఐ మోడల్ రెస్పాన్స్. సో ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ మనకి ఒక మెథడ్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? పైథాన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకైతే ఒక టోటల్ మెథడ్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మీరైతే కోడ్ జనరేట్ చేయొచ్చు బై యూజింగ్ కామెంట్స్. సో ఇక్కడ హ్యాష్ అనేది పైథాన్ లాంగ్వేజ్లో కామెంట్స్కి యూజ్ చేస్తాం కదా. సో అలా పైథాన్ 3 అండ్ మీ ఏ కోడ్ కావాలో ఆ కోడ్కి డిస్క్రిప్షన్ ఇచ్చారు అండ్ మీ కోడ్ జనరేట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక కోడ్ జనరేషన్ విత్ స్టార్టర్ కోడ్ విత్ డిస్క్రిప్టివ్ నేమ్. సో ఇక్కడ చూస్తే కనుక మీరు ప్రీవియస్గా మనం ఒక కామెంట్ ఇచ్చి అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెన్షన్ చేసాం. అలా కాకుండా ఇక్కడ నేను చూస్తే ఫంక్షన్ వ్యాలిడ్ వెబ్సైట్ అడ్రస్ అండ్ దాంట్లోకి ఒక యూఆర్ఎల్ పంపించి కర్లీ బ్రేస్ ఇచ్చా. సో ఒకవేళ నేను ఒక స్టార్టర్ కోడ్ ఇస్తే ఆ జనరేటివ్ ఏఐ మోడల్ ఆ కోడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించింది, అలాగే ఆ డిస్క్రిప్టివ్ నేమ్ యూజ్ చేసుకుని వెదర్ అది ఒక కోడ్ని ఏబుల్ టు జనరేట్ ఆర్ నాట్ అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఇది ఒక ప్రాంప్ట్. ఓకే, ఇది సింపుల్. సో ఇక్కడ నేను ఏం చెప్పా,
ఫంక్షన్ వ్యాలిడ్ వెబ్సైట్ అడ్రస్. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ వ్యాలిడ్ వెబ్సైట్ అడ్రస్ యూఆర్ఎల్ అండ్ కర్లీ బ్రేస్. యూజువల్లీ మీరు ఈ సింటాక్స్ చూస్తే కనుక ఇది జావాస్క్రిప్ట్ సింటాక్స్. అప్పుడు ఈ జనరేటివ్ ఏఐ మోడల్ అసలు ఇంటెలిజెంట్గా ఇది జావాస్క్రిప్ట్ సింటాక్స్ అని తెలుసుకుని అండ్ డిస్క్రిప్టివ్ నేమ్ని బట్టి కోడ్ని జనరేట్ చేయగలదా లేదన్నది చూద్దాం. దానికి సెండ్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక్కడ అది కోడ్ జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు అది ఏ కోడ్ జనరేట్ చేసింది? పైథాన్ కోడ్ జనరేట్ చేసింది. బట్ మనకి పైథాన్ కోడ్ వద్దు, జావాస్క్రిప్ట్ కోడ్ కావాలి. సో ఎందుకు పైథాన్ కోడ్ జనరేట్ చేసింది? ఎందుకంటే ఇక్కడ మనం కామెంట్స్ మెన్షన్ చేసాం. ఇవి పైథాన్లో ఉండే కామెంట్స్ కాబట్టి అది పైథాన్ కోడ్ జనరేట్ చేసింది. అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే జావాస్క్రిప్ట్లో కూడా కోడ్ జనరేట్ చేస్తుంది. సిన్స్ ఇది జావాస్క్రిప్ట్ ఫంక్షన్ కాబట్టి అది జావాస్క్రిప్ట్లో కూడా కోడ్ జనరేట్ చేస్తుంది. సిన్స్ మనం ఇక్కడ 3 యాషెస్ ఇచ్చాం అండ్ జావాస్క్రిప్ట్లో మనకి యాషెస్ ఉండవు కామెంట్స్కి, కాబట్టి అది ఏమనుకుందంటే ఇట్ మేబీ పైథాన్ కోడ్ ఆర్ మేబీ జావాస్క్రిప్ట్ కోడ్. సో రెండు ప్రొవైడ్ చేస్తే తప్పేముంది అని మనకైతే రెస్పాన్స్ ప్రొవైడ్ చేసింది. సో ఫ్యాసినేటింగ్ కదా, మనం అనుకున్న రెస్పాన్స్ అయితే మనకు వచ్చింది, మనకు జావాస్క్రిప్ట్ కోడ్ వచ్చేసింది. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్, ఎస్క్యూఎల్ కోడ్ జనరేషన్. సో ఇప్పుడు దాకా మనం పైథాన్ కావచ్చు, జావాస్క్రిప్ట్ కావచ్చు, సిమిలర్లీ మీరు జావా కోడ్ కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎస్క్యూఎల్ కోడ్ జనరేషన్. ఇక్కడ అనదర్ వే ఆఫ్ ప్రొవైడింగ్ కామెంట్స్ ఈజ్ యూజింగ్ త్రిబుల్ కోట్స్. అనదర్ వే ఆఫ్ ప్రొవైడింగ్ కామెంట్స్ ఈజ్ యూజింగ్ త్రిబుల్ కోట్స్. ఇక్కడ నా త్రిబుల్ కోట్స్ లోపల నేనైతే టేబుల్ కస్టమర్స్ అండ్ ఆ కస్టమర్ టేబుల్స్లో కాలమ్స్ వచ్చి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అడ్రస్, సిటీ, స్టేట్ అండ్ ఈమెయిల్. అలాగే క్రియేటెడ్ TSQL క్వరీ ఫర్ ఆల్ ది కస్టమర్స్ ఇన్ అరిజోనా నేమ్డ్ టైలర్. సో ఇక్కడ నేను ఒక SQL క్వరీ కావాలని చెప్తున్నాను. సో వాటిని ఈ పర్టికులర్ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేసాం. సో ఈ పర్టికులర్ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేసాం అండ్ ఫైనల్గా మనకైతే క్వరీ రిటర్న్ అవ్వాలి. సో ఇప్పుడు చూద్దాం మనకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో వెన్ మనం ఈ క్వరీని ఆర్ ఈ ప్రాంప్ట్ని మనం జనరేటివ్ ఏఐ మోడల్కి ఇస్తే. సో నా దగ్గర ఈ క్వరీ ఉంది. ఓకే, అండ్ కాపీ చేస్తున్నా అండ్ కమింగ్ టు అవర్ జనరేటివ్ ఏఐ మోడల్ ఇక్కడైతే పేస్ట్ చేస్తాం. ఇది రిమూవ్ చేసేస్తాను. సో ఓకే, సో ఫైనల్గా ఇది తీసుకుని నాకైతే క్వరీ ప్రొవైడ్ చేయాలి. చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనకైతే రెస్పాన్స్ రావడం స్టార్ట్ అయింది. సో హియర్ ఈస్ ద TSQL వేర్ query to select all the customers in Arizona named Tyler from the customers table. So select first name, last name, address, city, state and email from customers where state equal to Arizona and first name equal to Tyler. సో మనకి ఏదైతే రెస్పాన్స్ కావాలో రెస్పాన్స్ అనేది మనకు వచ్చింది. ఓకే, ఈ విధంగా మీరు SQL క్వరీస్ని కూడా మీరు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, జనరేట్ చేయొచ్చు. ఓకే, మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్, అది వచ్చేసి శాంపుల్ డేటా జనరేషన్. సో మన శాంపుల్ డేటా కూడా జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడ్ రాసిన తర్వాత దాన్ని టెస్ట్ చేయడానికి మనకి డేటా జనరేషన్ అనేది కావాలి, సమ్ శాంపుల్ డేటా కావాలి. సో దాన్ని కూడా ఇన్స్టెడ్ ఆఫ్ మనం మాన్యువల్గా చేయకుండా ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ యూస్ చేసుకుని దాన్ని కూడా మనమైతే ఆటోమేట్ చేయొచ్చు. సో దాన్ని చూద్దాం. సో ఇక్కడ నా ప్రాంప్ట్ లిస్ట్లో నేనైతే ఫస్ట్ ఈ మూడింటిని కాపీ చేస్తున్నా. ఈ కామెంట్స్ లోపల కాకుండా విడిగా పేస్ట్ చేసి చూపిస్తాను ఫస్ట్. ఓకే, సో ఇక్కడ నేను విడిగా ఏం చెప్తున్నా, క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ ఫస్ట్ నేమ్స్, క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ లాస్ట్ నేమ్స్, కంబైన్ దెమ్ ర్యాండమ్లీ ఇంటూ ఏ లిస్ట్ ఆఫ్ 10 ఫుల్ నేమ్స్. చూద్దాం అది ఎలా రెస్పాండ్ అవుద్దు. సో ఇక్కడ మనకి పైథాన్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది. చూసారా, ఫస్ట్ నేమ్స్ ఒక యారే, అలాగే సెకండ్ నేమ్స్ ఒక యారే ఆర్ లిస్ట్, అండ్ వాటిని కంబైన్ చేయడం కోసం ఒక కోడ్ అయితే రాస్తుంది చూడండి. అలా వాటిని కంబైన్ చేసి మనకైతే కాంబినేషన్స్ ఉన్న నేమ్స్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, ఎందుకు ఇది పైథాన్ స్క్రిప్ట్లో రాసింది? ఎందుకంటే ప్రీవియస్గా మనం ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక పైథాన్ ఎక్కువ ఉంది. సో మనం పైథాన్ కావాలనుకుంటున్నాం కాబట్టి మన పైథాన్ కావాలని అనుకుంటున్నామని మన ఇంటెన్షన్ అది అర్థం చేసుకుని మనకైతే రెస్పాన్స్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఈవెన్ దో మీరు ఈ కామెంట్స్లో ఇచ్చినా సరే అది రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఎలా రెస్పాండ్ అవుద్దు. సో ఈవెన్ దో మన కామెంట్స్లో ఇచ్చినా సరే సేమ్ అలాగే రెస్పాండ్ అయింది. ఓకే, సో సేమ్ స్క్రిప్ట్ అయితే జనరేట్ చేస్తుంది. ఓకే, మీకు అర్థమైంది కదా.
సో ఇక్కడ మీ పైథాన్ కోడ్లో ఇలా ఈ టూ లిస్ట్లుగా చేసుకుని ఈ టూ లిస్ట్స్ క్రియేట్ చేసుకుని ఇలాగ ఈ ఒక 10 ర్యాండమ్ నేమ్స్ని అయితే జనరేట్ చేయొచ్చు. ఆ 10 ర్యాండమ్ నేమ్స్ని మీ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్, కోడ్ ట్రాన్స్లేషన్ బిట్వీన్ లాంగ్వేజెస్. సో ఇక్కడ మీ దగ్గర ఒక పైథాన్ కోడ్ ఉంది, దాన్ని జావా స్క్రిప్ట్లోకి మార్చాలి. అదర్వైజ్ మీ దగ్గర ఒక జావా స్క్రిప్ట్ కోడ్ ఉంది, దాన్ని పైథాన్లోకి మార్చాలి. సో ఇలాంటి సినారియోలో మీకైతే యూస్ అవుద్ది. సో ఇక్కడ యాష్ జావా స్క్రిప్ట్ టు పైథాన్ ఆర్ పైథాన్ టు జావా స్క్రిప్ట్ అని ఇచ్చి మన కోడ్ ఇచ్చి అండ్ ఫైనల్గా పైథాన్ కోడ్ రావాలి ఆర్ జావా స్క్రిప్ట్ కోడ్ రావాలని ఇక్కడ మెన్షన్ చేస్తే కనుక అదైతే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దానికోసం అయితే నేను మన ప్రాంప్ట్ లిస్ట్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ నాకైతే పైథాన్ కోడ్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే యాష్ పైథాన్ టు జావా స్క్రిప్ట్ అండ్ కోడ్ ప్రొవైడ్ చేస్తున్నా అండ్ ఫైనల్గా నాకు జావా స్క్రిప్ట్ కోడ్ కావాలి. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఎలా వర్క్ అవుద్దో చూద్దాం, ఆర్ ఈ ప్రాంప్ట్ ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. ఓకే, సో నేను ఈ ప్రాంప్ట్ని ఇక్కడ జనరేటివ్ ఏఐ మోడల్కి పేస్ట్ చేసా అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం ఏం చెప్పాం, పైథాన్ టు జావా స్క్రిప్ట్ అండ్ ఇది మన మెథడ్ అండ్ ఆల్సో ఫైనల్గా నాకు ఏం కావాలి, జావా స్క్రిప్ట్ కావాలి. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక పైథాన్ టు జావా స్క్రిప్ట్ అని మెన్షన్ చేసి ఎల్సిఎం మెథడ్ ఇచ్చాం అండ్ మీరు చూస్తే కనుక జనరేటివ్ ఏఐ మోడల్ మనకి జావా స్క్రిప్ట్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక జనరేటివ్ ఏఐ మోడల్ మనకి జావా స్క్రిప్ట్లో మన ఫంక్షన్ అనేది క్రియేట్ చేసింది. సో క్యాల్సీకి ఈక్వల్ క్యాల్సియం క్రియేట్ చేసి దాన్ని అయితే మనకి ప్రొవైడ్ చేసింది. ఓకే, ఇలాగ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేషన్స్ కూడా చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ జనరేటివ్ ఏఐ మోడల్స్. అండ్ నెక్స్ట్ యూస్ కేస్ వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కోడ్. సో ప్రీవియస్గా మన టెక్స్ట్ సమ్మరైజేషన్లో చూసాం సమ్మరీ ఆఫ్ ఎ కోడ్, రైట్? మన కోడ్ని సమ్మరైజ్ చేసాం 2 పారాగ్రాఫ్స్లో చూసాం. ఇక్కడ మీ దగ్గర కోడ్ ఉంది, ఆ కోడ్ని మీరు ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ కోడ్ ఇక్కడ ప్రొవైడ్ చేసి వాట్ డస్ మై ఫంక్షన్ డూ అని మనం అయితే ప్రొవైడ్ చేస్తే కనుక, ఈ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తే కనుక మన కోడ్ ఏం చేస్తుందో ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ కావచ్చు, దాని లోపల ఉన్న స్టెప్స్ కావచ్చు, అదైతే మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దాన్ని కూడా మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నా దగ్గర క్యాల్స్ ఎల్సిఎం అనే మెథడ్ ఉంది, ఆ మెథడ్ అంతా నేను పేస్ట్ చేసి ఫైనల్గా వాట్ డస్ క్యాల్స్ ఎల్సిఎం డూ అని అడుగుదాం. పిలిచి మన జనరేటివ్ ఏఐ మోడల్ ఎలా రెస్పాండ్ అవుద్దో చూద్దాం. ఓకే, సో ఎంటర్. సో ఇప్పుడు మీరు ఈ జనరేటివ్ ఏఐ మోడల్ని అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇది మనకి స్టెప్ బై స్టెప్గా అసలు ఈ క్యాల్క్ ఎల్సిఎం లోపల ఏం జరుగుతుందో అన్నది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ద క్యాల్క్ ఎల్సిఎం ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 numbers. Here is a step-by-step breakdown of how it works. Compare the 2 numbers, find the LCM, return the LCM, user input and output. And even it's giving an example walkthrough. And in the walkthrough అది ఏం చేస్తుందంటే మన ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందని మనకు చూపిస్తుంది. అలాగే ఈవెన్ జావా స్క్రిప్ట్ ఈక్వలెంట్ కోడ్ని కూడా మనకు ప్రొవైడ్ చేసింది. చూసారా, మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం. ఈ జనరేటివ్ ఏఐ మోడల్ ఎంత అడ్వాన్స్గా ఉందంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు స్టెప్ బై స్టెప్ మనకి వేరే లాంగ్వేజ్లో కోడ్ని కూడా మనకి ప్రొవైడ్ చేసింది. జావా స్క్రిప్ట్ ఈక్వలెంట్ కోడ్ని కూడా మనకి ప్రొవైడ్ చేసింది. ఫ్యాసినేటింగ్ కదా, నైస్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, కోడ్ జనరేషన్లోనే బగ్ ఫిక్సెస్. ఒకవేళ మీ కోడ్లో కానీ బగ్స్ ఉంటే కనుక మీరు ఈ ప్రాంప్ట్ యూస్ చేసుకోవచ్చు. ఫిక్స్ ద బగ్స్ ఇన్ ద బిలో ఫంక్షన్ అండ్ మీ బగ్ కోడ్ని ప్రొవైడ్ చేయండి, అలాగే సమ్ కోడ్ని ప్రొవైడ్ చేయండి, ఫైనల్గా ఫిక్స్డ్ పైథాన్ కోడ్. ఓకే, సో ఇక్కడ మనం యాష్ అనేది మనం యూస్ చేసుకుంటున్నాం ఎందుకంటే యూస్ దిస్ డిలిమినేటర్స్ ఫర్ బెటర్ స్పెసిఫిసిటీ. సో స్పెసిఫిక్గా మన బగ్ కోడ్ ఏంటి, ఫిక్స్డ్ పైథాన్ కోడ్ ఏంటి, దానికి మనం ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు యాష్ యూస్ చేసుకోవచ్చు, స్లాషెస్ యూస్ చేసుకోవచ్చు, డాషెస్ యూస్ చేసుకోవచ్చు, సింగిల్ కోట్స్ యూస్ చేసుకోవచ్చు, డబల్ కోట్స్ యూస్ చేసుకోవచ్చు, మీ కన్వీనియన్స్. ఓకే, నౌ ఈ పర్టికులర్ ప్రాంప్ట్ని మనమైతే ఇచ్చి మనకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. సో దానికి నా ప్రాంప్ట్ లిస్ట్లోకి వెళ్తున్నా. ఇక్కడ నా దగ్గర ఒక ప్రాంప్ట్ ఉంది, ఫిక్స్ బగ్స్ ఇన్ ద బిలో ఫంక్షన్ అండ్ బగ్ కోడ్ వచ్చేసి ఇది. సో నా క్యాల్స్ ఎల్సిఎంలో ఒక బగ్ ఇంట్రడ్యూస్ చేసా, అదేంటంటే డివిజన్ బై 0. సో డివిజన్ బై 0 చేస్తే ఇన్ఫినిటీ రిటర్న్ చేస్తే ఫెయిల్ అవుతుంది.
అలాగే ఇక్కడ ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ కావాలా అన్నది మన జనరేటివ్ ఏఐ మోడల్ అసలు కనుక్కోగలదా, కనుక్కుంటే మనకి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వగలదా అన్నది చూద్దాం. ఓకే, ఫైనల్గా నాకు బగ్ ఫిక్స్ అయిన పైథాన్ కోడ్ కావాలని ఫైనల్గా ఇక్కడ చెప్తున్నా. సో నేనైతే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాంప్ట్ని కాపీ చేస్తున్నా అండ్ మన జనరేటివ్ ఏఐ మోడల్కి పేస్ట్ చేద్దాం. ఓకే, ఫిక్స్ బగ్స్ ఇన్ ద బిలో ఫంక్షన్ అండ్ బగ్ కోడ్ వచ్చేసి ఇది, అండ్ ఈ బగ్ కోడ్ ఎండ్ అయిపోగానే నాకు ఫిక్స్డ్ పైథాన్ కోడ్ కావాలి. సో జనరేటివ్ ఏఐ మోడల్కి నేనైతే ఇన్పుట్ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఫిక్స్డ్ పైథాన్ కోడ్ అయితే మనకి వస్తుంది చూడండి. సో ఇందాక మనం ఇచ్చిన కోడ్కి దీనికి సంబంధమే లేదు. ఓకే, సో ఇందాక మనం ఇచ్చిన కోడ్కి ఈ కోడ్కి డిఫరెన్స్ ఏంటి, ఇది ఏం చేసింది, ఆ 1/0ని రిమూవ్ చేసేసింది. సో ఫిక్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. రిమూవ్డ్ ద ఎర్రర్ న్యూస్ లైన్ దట్ ఈస్ రిటర్న్ 1/0. Fixed indentation to follow Python standard indentation of 4 space per block. Corrected the quotation marks in the input function to standard double quotes. సో అదైతే కొన్ని ఫిక్సెస్ చేసింది, అలాగే మన ఎర్రర్ ఏదైతే వస్తుందో ఆ పర్టికులర్ బ్లాక్ని మాత్రం ముందు లేపేసింది. ఓకే, సో ఈ విధంగా మనమైతే బగ్ ఫిక్సెస్ కూడా చేసుకోవచ్చు ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ యూజ్ చేసుకుని. ఓకే, మూవింగ్ టు ది నెక్స్ట్ ప్రాంప్ట్. ఆ నెక్స్ట్ ప్రాంప్ట్ టైప్ వచ్చేసి మ్యాథ్ అండ్ రీజనింగ్. నెక్స్ట్ ప్రాంప్ట్ టైప్ వచ్చేసి మ్యాథ్ అండ్ రీజనింగ్. కెన్ ఐ యూజ్ దిస్ మోడల్ ఫర్ మ్యాథ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్? సో మ్యాథ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్కి ఈ మోడల్ యూజ్ చేసుకోవచ్చా? ఆన్సర్ ఇస్ ఎస్, మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఈ ఎల్ఎల్ఎం మోడల్స్ అనేవి యాక్చువల్లీ ప్రిడిక్ట్ ద ఆన్సర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మ్యాథమెటికల్ క్వశ్చన్ ఈ మోడల్స్ని అడిగారు అనుకోండి, జనరేటివ్ ఏఐ మోడల్స్ అయినా కావచ్చు, ఆర్ ఈ ఎల్ఎల్ఎం మోడల్స్ని జనరేటివ్ ఏఐ మోడల్స్ అనుకుందాం, ఈ ఎల్ఎల్ఎం మోడల్స్ని జనరేటివ్ ఏఐ మోడల్స్ అని కూడా అంటారు. సో ఈ మోడల్స్ని మీరు మ్యాథమెటికల్ క్వశ్చన్ అడిగినప్పుడు బిహైండ్ ద సీన్స్ ఎటువంటి క్యాలిక్యులేటర్స్ రన్ అవ్వు. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 = 4 అనేది క్యాలిక్యులేటర్లో రన్ అవుతుంది. దాని దగ్గర ఉన్న డేటా ప్రకారం, అది ట్రైన్ అయిన డేటా ప్రకారం, ఒకవేళ దాని డేటాలో 2 + 2 = 4 అని ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయగలిగితే ఆ ప్రిడిక్షన్ని మనకైతే ఇస్తుంది. అంతేగాని అది ఎటువంటి క్యాలిక్యులేషన్స్ అయితే రన్ చేయదు. సో ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి. సో వచ్చి అన్ని ప్రిడిక్టివ్ వాల్యూస్, మీరు ప్రిడిక్ట్ చేసిన వాల్యూసే వస్తాయి కాబట్టి మీకు తప్పులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ ఎంత అడ్వాన్స్ అయినాయి అంటే మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్కి మనకైతే ప్రాపర్ రెస్పాన్సెస్ అయితేనే వస్తున్నాయి. ఎటువంటి ఇష్యూస్ అయితే ఇప్పుడు దాకా నేను చూడలేదు. చిన్న చిన్న తప్పులు ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నా సరే వాళ్ళైతే వాటిని రెక్టిఫై చేసి ఈ మోడల్స్ని ఇంప్రూవ్ చేశారు. ఓకే, సో ఒక ప్రాంప్ట్ మీరైతే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సాల్వ్ ఎక్స్ఎన్ ఈక్వేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ మనం ఎక్స్ఎన్ సాల్వ్ చేయాలి. అలాంటి క్వశ్చన్కి మన ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ ఎలా రెస్పాండ్ అవుతాయో చూద్దాం. ఓకే, సో నేనైతే ఈ ప్రాంప్ట్ని యూస్ చేస్తున్నాను. సాల్వ్ ఎక్స్ఎన్ ఈక్వేషన్ అండ్ ఈక్వేషన్ ప్రొవైడ్ చేద్దాం అండ్ మన ఈ జనరేటివ్ ఏఐ మోడల్ దానికి ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. ఎంటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఏం చెప్పాం, సాల్వ్ ఎక్స్ఎన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఎక్స్ని సాల్వ్ చేయమన్నాను. సో మనం ఎలాగైతే సాల్వ్ చేస్తామో అలాగే ఆ ఎక్స్ని సాల్వ్ చేసి ఫైనల్గా x = 4 అనే వాల్యూని మనకైతే రిటర్న్ చేసింది. వావ్. అండ్ నెక్స్ట్ ప్రాంప్ట్కి అయితే మూవ్ అవుదాం. అది వర్డ్ ప్రాబ్లమ్ విత్ పర్సంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ షర్ట్ కాస్ట్ $29 అండ్ డిస్కౌంటెడ్ బై 25%. సో దట్ మీన్స్ ఒక షర్ట్ $29 అండ్ డిస్కౌంట్ వచ్చిన తర్వాత $29. సో ఒరిజినల్ ప్రైస్ ఎంత అవుతుంది? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి, ఇవి కూడా మ్యాథమెటికల్ క్వశ్చన్సే కదా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్కి ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ ఎలా రెస్పాండ్ అవుతాయో చూద్దాం. సో నేనైతే మన ప్రాంప్ట్ లిస్ట్లోకి వచ్చా. ఇక్కడ నేనైతే కాపీ చేస్తున్నాను. కాపీ అండ్ నేనైతే దీన్ని మన జనరేటివ్ ఏఐ మోడల్కి ప్రొవైడ్ చేస్తున్నా యాజ్ ఎ ఇన్పుట్. అండ్ ఇది ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుందో ఇప్పుడైతే మనం చూద్దాం. టు ఫైండ్ ది ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది షర్ట్ బిఫోర్ 25% డిస్కౌంట్,
ఇట్ హ్యాస్ టు ఫాలో సమ్ స్టెప్స్. సో ఆ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి ఫైనల్గా మనకి $38.67 అనేది అది క్యాలిక్యులేట్ చేసి మనకి ఇచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ మ్యాథమెటికల్ క్వశ్చన్ కూడా అది అర్థం చేసుకుని మనకైతే స్టెప్ బై స్టెప్ అప్రోచ్తో దాన్ని సాల్వ్ చేసి మనకి రెస్పాన్స్ ఇచ్చింది. ఓకే. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాంప్ట్, అది వచ్చేసి డిడక్టివ్ రీజనింగ్. సో ఇది రీజనింగ్కి సంబంధించింది. చూడండి, ఆల్ డాగ్స్ బార్క్, రెక్స్ ఈజ్ ఎ డాగ్, డస్ రెక్స్ బార్క్స్. సో ఇవి రీజనింగ్ క్వశ్చన్స్. సో ఇక్కడ రీజనింగ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆల్ డాగ్స్ బార్క్ అండ్ రెక్స్ ఈజ్ ఎ డాగ్. సో డెఫినెట్లీ డస్ రెక్స్ బాక్స్ అంటే ఖచ్చితంగా రెక్స్ కూడా బార్క్ చేస్తుంది, ఎందుకంటే రెక్స్ ఈజ్ ఎ డాగ్ కాబట్టి. సో మనకి తెలిసిన ఈ రీజనింగ్ని ఈ జనరేటివ్ ఏఐ మోడల్ అసలు కనిపెట్టగలదా, అసలు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వగలదా చూద్దాం. సో ఈ ప్రాంప్ట్ని అయితే తీసుకుని మనమైతే ఈ జనరేటివ్ ఏఐ మోడల్ మీద టెస్ట్ చేద్దాం. ఎస్ ఎస్ రెక్స్ బార్క్స్. సో రీజనింగ్ కూడా ఇచ్చారు చూడండి. ద స్టేట్మెంట్ ఆల్ డాగ్ బార్క్ మీన్స్ that if something is a dog, then it barks. The statement Rex is a dog fits the condition of being a dog. So Rex is a dog. So therefore, according to the first statement, Rex is a dog, Rex must bark. ఓకే. సో రీజనింగ్ మనకన్నా బాగా అదే చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఓకే. అండ్ మూవింగ్ టు ది నెక్స్ట్ ప్రాంప్ట్, అది వచ్చేసి సింపుల్ ప్రొడక్టివ్ రీజనింగ్. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లౌడీ అండ్ హ్యూమిడిటీ ఈస్ వెరీ హై, వాట్ మైట్ హ్యాపెన్. సో ఇది మన ప్రాంప్ట్. సో ఇక్కడ క్లౌడీగా ఉంది అండ్ హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంది. సో ఏమవ్వచ్చు, యూజువల్లీ మనకి ఖచ్చితంగా రెయిన్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూద్దాం ఈ రీజనింగ్ క్వశ్చన్ని ఈ జనరేటివ్ ఏఐ మోడల్ ఎలా మనకి రెస్పాన్స్ ఇస్తుందో. ఓకే, నేనైతే నా ప్రాంప్ట్ లిస్ట్లోకి వెళ్తున్నా. దీంట్లో ఈ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుందాం, జనరేటివ్ ఏఐ మోడల్లోకి వచ్చి పేస్ట్ చేద్దాం. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లౌడీ అండ్ హ్యూమిడిటీ ఈస్ వెరీ హై, వాట్ మైట్ హ్యాపెన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనకైతే ఫ్యూ పాయింట్స్ అయితే ఈ జనరేటివ్ ఏఐ మోడల్ అనేది మనకి రెస్పాన్స్గా ఇచ్చింది. పొటెన్షియల్ ఫర్ రైన్, ఓవర్ క్యాస్ట్ కండిషన్స్, మగ్గీ ఆర్ స్టిక్కీ ఫీల్డ్, ఫాగ్ ఆర్ మిస్ట్, పొటెన్షియల్ ఫర్ థండర్ స్టార్మ్. ఓకే, రైన్ వచ్చే అవకాశం ఉంది, ఆర్ స్కై ఓవర్ క్యాస్ట్ అయ్యే కండిషన్స్ కూడా ఉన్నాయి, అంటే మబ్బు పట్టే కండిషన్స్, లేకపోతే మనకు బంకగా ఫీల్ అయ్యే కండిషన్స్ వస్తాయి, లేకపోతే ఫాగ్ రావచ్చు, మిస్ట్ రావచ్చు, ఫైనల్గా థండర్ స్టార్మ్స్ కూడా రావచ్చు. సో ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఈ ఛాన్సెస్ అన్నిటిని ఇది ప్రిడిక్ట్ చేసి మనకైతే చెప్పింది. అండ్ సో దట్స్ అబౌట్ ద ప్రాంప్ట్స్, టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్. ఇప్పుడు దాకా మనం చాలా ప్రాంప్ట్స్ టైప్స్ని తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ సమ్మరైజేషన్ కావచ్చు, టెక్స్ట్ జనరేషన్ కావచ్చు, అండ్ టెక్స్ట్ క్లాసిఫికేషన్, కన్వర్జేషన్, మ్యాథ్ అండ్ రీజనింగ్, కోడ్ జనరేషన్, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ ప్రాంప్ట్ టైప్స్ని అయితే నేనైతే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకైతే ఈ కాన్సెప్ట్స్ కావచ్చు ఆర్ హౌ టు యూస్ దిస్ ప్రాంప్ట్స్ అనేవి అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ మీకైతే వేరే ఏమైనా నేర్చుకోవాలని ఉంటే కనుక, ఆర్ వేరే టాపిక్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. నేనైతే వాటి మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై.